ఓం గణేశాయ నమః. ఈరోజు మనం మరొక శాంతి పాఠాన్ని పరిశీలిస్తాం. ఈరోజు పరిశీలించబోయేటువంటి ఈ శాంతి పాఠం అందరి నోళ్లలో, పండితులు పామరులు అందరి నోళ్లలో కూడా నలిగి నాని మెదిలేటువంటి శాంతి పాఠం. అయితే వాటి యొక్క అర్థాన్ని పూర్తిగా తెలుసుకోకుండానే వారికి తోచిన సమయ సందర్భాలలో దీనిని వాడడం జరుగుతుంది. అది చూస్తాము. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. దీన్ని మనం విడదీసి చదివినప్పుడు సహా నౌ అవతు సహా నౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నౌ అధీతమస్తు మా విద్విషావహై. ఈ విధంగా విడదీసి దీనికి పదాలకు అర్థం చూసుకుంటూ వెళ్ళాల. ఇక్కడ సాధారణంగా ఏం జరుగుతుందంటే అటు రాజకీయ నాయకులు కానీ సమాజ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా సహనావవతు సహనవ భునక్తు అందరం కలిసి భోజనం చేస్తాము, చాపకూడ తింటాము, పంక్తి భోజనం చేస్తాము అనేటువంటి దానికి మాత్రమే దీన్ని వాడుకుంటున్నారు. కానీ ఇది యాక్చువల్గా దానికి సంబంధించినటువంటి శాంతి పాఠం కాదు. సహా నౌ అవతు. నౌ నౌ అనేటువంటిది అస్మత్ శబ్దం. సంస్కృతంలో అస్మత్ శబ్దం. అస్మత్ శబ్దం అనేటువంటిది నేను, మేము అనేటువంటి వాటికి సంబంధించినటువంటి 7 విభక్తులలో కూడా ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతుంది శబ్దమంజరిలో. అహం ఆవాం వయం మాం మా ఆవాం నౌ అస్మాన్నః మయా ఆవాభ్యాం అస్మాభిః మత్ ఆవాభ్యాం అస్మత్ మహ్యం మే ఆవాభ్యాం నౌ అస్మభ్యం నః మమ ఆవయోః నౌ అస్మాకం నః మయి ఆవయోః అస్మాసు. ఇక్కడ ఈ నౌ అనేటువంటి పదము శబ్దము ద్వితీయ విభక్తిలో, అటు చతుర్థి విభక్తిలో, అటు షష్ఠీ విభక్తిలో మనకు కానవస్తుంది శబ్దమంజరిలో. ఈ నౌ అనేటువంటిది మనకు అన్ని భాషలలో ఏకవచనము బహువచనము రెండే ఉన్నాయి. కానీ సంస్కృతంలో ద్వివచనము అనేటువంటి ఇద్దరిని కలిపి చెప్పేటువంటిది కూడా ద్వివచనం అనేది సంస్కృతంలో అలవాటు ఉంది. ఇక్కడ నౌ అంటే ఇద్దరిని. అస్మత్ శబ్దంలో ద్వితీయ విభక్తి తీసుకుంటే నౌ అంటే ఇద్దరిని, చతుర్థి విభక్తి తీసుకుంటే మా ఇద్దరికి, మా కోసం, షష్ఠీ విభక్తి తీసుకుంటే మా యొక్క, మాకు చెందిన, మాకు సంబంధించిన అని నౌ అనేటువంటి పదానికి ఈ 3 విభక్తులలో కూడా మనం అర్థం చెప్పుకోవాల్సి వస్తుంది. సహా నౌ అవతు. నౌ మా ఇద్దరిని. ఇక్కడ ఇద్దరే, గుంపు కాదు, సమాజం కాదు. నౌ మా ఇద్దరిని అవతు రక్షించుగాక. ఎవరు? భగవంతుడు రక్షించుగాక. ఈ ఇద్దరు ఎవరిక్కడ? నౌ అంటే నేను ఏ విద్యనైతే గురువు దగ్గర పొందాలని వచ్చి ఉన్నానో అట్టి నేను, ఏ విద్యనైతే నాకు బోధించి నన్ను జ్ఞానవంతుణ్ణిగా శక్తి గలవాణ్ణిగా ఎవరు చేస్తున్నారో ఆ గురువు, మా ఇద్దరిని కూడా అవతు భగవంతుడు అన్ని రకాలైనటువంటి ఆయురారోగ్యములనిచ్చి రక్షించుగాక. సహా అంటే కలిపి. నౌ సహా మా ఇద్దరిని కలిపి రక్షించు. ఒకరిని కొన్నాళ్ళు తర్వాత ఇంకొకరిని కాకుండా కలిపి ఒకే సమయంలో మాను రక్షించుగాక. సహా నౌ అవతు. నౌ అంటే గురు శిష్యులు మాత్రమే కాకుండా ఇద్దరు శిష్యులు కలుపుకొని నౌ మా ఇద్దరని అని
శిష్యులు ఇద్దరేసిని కలుపుకుంటూ నౌ అవతు రక్షించుగాక. అలాగే నౌ అంటే రెండిటిని, ఇద్దరిని అంటే మమ్మల్ని, విద్యను కూడా, ఉపనిషద్ విద్యను కూడా రక్షించుగాక. అంటే సరిగా గురువు చెప్పిన దాన్ని సరిగా మేము అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ మా తర్వాత వాళ్లకు అందించడంలో ఆ విషయము మారిపోకుండా, అంటే ఒకరి చెవుల నుంచి ఇంకొకరు వినేటప్పటికీ మార్పులు వచ్చేస్తుంది. అలా మారకుండా ఆ సబ్జెక్టు, ఆ విద్యకు కూడా, ఉపనిషద్ విద్యకు కూడా, వేదాంత విద్యకు కూడా మాతో పాటు రక్షింపబడుగాక. ఈ విధంగా సహా నౌ అవతు. ఇక్కడ సహా అనే దాన్ని కూడా మళ్ళీ మనం విడదీసి సహా అంటే సా పెట్టి విసర్గలు పెడితే అతడు అంటే దూరమున ఉన్నటువంటి భగవంతుడు, సహా ఆ భగవంతుడు, నౌ మా ఇద్దరిని, అవతు హా ఖచ్చితంగా తప్పకుండా కొద్ది కూడా ఎడబా లేకుండా మమ్మల్ని రక్షించుగాక. హా అంటే ఖచ్చితత్వము అనేది నిర్దేశింపబడుతుంది. అట్లా సహా హా నౌ అవతు, సహా నౌ అవతు అని ఈ పాఠానికి అర్థం మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ ఇద్దరిని ఎందుకు రక్షించాలి? ఏది ఎవరికి అవసరమో దానిని ఇచ్చి కాపాడు. నాకు అన్నింటినీ చక్కగా నేర్పే శక్తిని, నేర్పడానికి అవసరమైన శారీరక శక్తిని గురువుకి ఇచ్చి మా గురువును రక్షించు. అలాగే గురువు చెప్పిన దానిని సరిగా అవగాహన చేసుకోవడానికి కావలసినటువంటి శారీరకమైన, మానసికమైన శక్తులను నాకు ఇచ్చి నన్ను కాపాడు. నాలో ఇప్పటి వరకే ఉంది, లౌకికమైన జ్ఞానమే ఉంది, మెటీరియలిస్టిక్ అవుట్లుక్కే, ప్రతి దాని మీద సాంసారికమైనటువంటి జ్ఞానమే తప్ప ఈ విధమైనటువంటి అభౌతికమైనటువంటి విశ్వరూపమైనటువంటి భగవత్స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి శక్తిని నాకు ఇవ్వు. లౌకిక జ్ఞానం అనేటువంటి అజ్ఞానాన్ని నుంచి నన్ను దూరం చేయి. ఎందుకంటే ప్రతి పనికి కూడా అజ్ఞానమే కారణము. అందుచేత మనము నాకు ఇటువంటి శక్తినిచ్చి నన్ను కాపాడు. అలాగే సహ నౌ భునక్తు. ఇక్కడ ఈ భునక్తు అనేటువంటి పదానికి ఆహారము, తినడము అనేటువంటి దాన్ని తీసుకుంటున్నాము. భునక్తు అంటే ఆ పదానికి కూడా రక్షించుగాక అని తీసుకోవచ్చు, లేదు ఆహారముగా స్వీకరించడం తీసుకుంటాము. దాన్ని ఎలా ఉందో చూస్తాం. అంతకుముందు ఏమిటంటే నౌ అవతు అన్నప్పుడు నన్ను కాపాడు అంటే ఊరికినే పోషించడం మాత్రమే కాదు. గురువుగారు నన్ను ఏమైనా మందలించినప్పుడు నాకు బాధ కలిగి నాకు ఈ చదువు వద్దు, ఏం వద్దు అని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిని నాకు కలిగించబాకు. అలాగే గురువు గారికి కూడా ఇంద్రియ పటుత్వాన్ని, ధారణా శక్తిని, ఓపికను అన్నిటిని కూడా ఇచ్చి ఆయనకు మాకు జ్ఞానోపదేశం చేసేటువంటి శక్తి సామర్థ్యాలను ఇవ్వడం అనేది కోరుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు సహనౌ భునక్తు అన్నప్పుడు భగవంతుడు మా ఇద్దరిని కూడా భునక్తు అనుభవించుగాక, మా ఇద్దరిని ఆయన అనుభవించుగాక, మా ఇద్దరి యొక్క జ్ఞానాన్ని అనుభవించుగాక, మా ఇద్దరి కోసం ఆయన అనుభవించుగాక. అంటే ఇక్కడ అనుభవించడము అంటే ఏమిటి? సాధారణంగా మనము ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, తాగే గుణం కలవాడికి కొద్దిగా మొట్టమొదటి రోజుల్లో అతడు తాగడం మొదలు పెడతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తాగుడు అతన్ని తాగేస్తుంది, తాగుడు అతన్ని మింగేస్తుంది. అలాగే మాకు వేదాంత విద్య నేర్చుకోవాలని తయారై వచ్చినటువంటి మా శిష్యులకు ఈ గురువు గారి నుంచి లభించేటు విద్య పూర్తిగా అవగతమై పరమార్థ జ్ఞానమును పరమాత్మ జ్ఞానమును పొందేటప్పటికీ మాలో పూర్తిగా కొద్దిగా వచ్చినటువంటి జ్ఞానము
మా నిండా, మా శరీరం నిండా, మా ఇంద్రియాల నిండా, మా మనస్సు నిండా, మా బుద్ధి నిండా మొత్తము నిండిపోయి అతడు అంటే భగవంతుడే మమ్మల్ని మింగివేసినట్టుగా ఆస్వాదించినట్లుగా నన్ను చేయుగాక అని అర్థం తీసుకోవాలా. ఇతడ భునక్తు అనే పదానికి రక్షించడం అనే అర్థం తీసుకోవచ్చు. భునక్తు అనే పదానికి భుజించుగాక అనే అర్థం తీసుకోబడుతుంది. దాన్ని మనం ఈ విధంగా చెప్పవచ్చు, భగవంతుడు మా గురు శిష్యులు ఇద్దరిని అనుభవించుగాక. అంటే భగవంతుని గురించిన పరిజ్ఞానము ఇద్దరికీ చేకూరుగాక. మా నిండుగా మా శరీరం అంతా కూడా బ్రహ్మజ్ఞానమే ఏర్పడిపోగాక. బ్రహ్మజ్ఞాన ఫలము ఇద్దరము అనుభవించముగాక. సహ నౌ భునక్తు, ఫలమును జ్ఞానఫలమును ఇద్దరం కూడా అనుభవించేట్టుగా కూడా మాకు అవకాశం భగవంతుడు కల్పించాలా. ఇక్కడ ఈ భునక్తు అనే దాన్ని తీసుకొని సాధారణంగా ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా సహ భునక్తు, కలిసి భోంచేస్తాము అనేటువంటి అర్థాన్ని చెప్పుకుంటున్నారు. ఇక్కడ గురు శిష్యులిద్దరూ కూడా జ్ఞానఫలాన్ని అనుభవించాలా, జ్ఞానఫలాన్ని తినాలా. అంటే ఇక్కడ జ్ఞానఫలాన్ని తినడం ఏమిటి? జ్ఞానం అనేది ఏర్పడితేనే అయిపోయింది కదా. జ్ఞానఫలాన్ని తినడం ఏంటంటే ఒక విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు ఉంటే చాలదు. ఇప్పుడు హిమాలయాలు తీసుకుంటాం, తిరుపతి కొండ తీసుకుంటాం, ఏదో ఒక ఊరు తీసుకుంటాం. ఆ ఊరు ఆ హిమాలయంలో ఎలా ఉంటుంది, ఎట్లా ప్రయాణం చేయాలా, ఏం చేయాలా అని ఊరికినే మనం వింటే ఆ జ్ఞానం చాలదు. నేరుగా అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే దాని యొక్క జ్ఞానఫలాన్ని పొందిన వాళ్ళం అవుతాము. ఒక పాయసమో లేకుంటే ఒక ఆహార పదార్థాన్ని గురించి ఊరికినే నోటితో చెప్పుకుంటూ ఉంటే ప్రయోజనం లేదు. దాన్ని ఆ పరిజ్ఞానాన్ని వాడడం అనేది తెలిసినప్పుడు మాత్రమే దానివల్ల ప్రయోజనం మనకు చేకూరుతుంది. అలాగే బ్రహ్మజ్ఞానము అని అనుకుంటే లాభం లేదు. అహం బ్రహ్మాస్మి అని నోటితో చెప్పుకుంటే లాభం లేదు. ఆ అహం బ్రహ్మాస్మి అనేటువంటి దానివల్ల కలిగిన జ్ఞాన ఫలితాన్ని కూడా, అంటే నిజంగా బ్రహ్మగా కావడం అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ జ్ఞాన ఫలాన్ని మనకు అనుభవించినట్టుగా ఉంటుంది. అంటే తెలిసిన జ్ఞానాన్ని వాడుకుంటేనే ఆ జ్ఞానాన్ని పొందిన ఫలము అనేది ఏర్పడుతుంది. కోపము, రాగము, ద్వేషము ఇవన్నీ ఉండకూడదు అని నోటితే చెప్తే లాభం లేదు. దాన్ని ఆ జ్ఞాన ఫలితాన్ని అనుభవించడం అంటే దాన్ని మనలో అనుభూతిలోకి తీసుకొని రావాలా. అటువంటి జ్ఞాన ఫలానుభూతిని భగవంతుడు మాకు కలిగించుగాక. అట్టి శక్తిని భగవంతుడు ఇవ్వాలని కోరుకోవడం జరుగుతుంది. ఇక 3వ వాక్యం, సహ వీర్యం కరవావహై. సహ వీర్యం కరవావహై. కరవావహై అంటే చేయుదుముగాక. సహా కలిసి, తోడుగా ఏం చేస్తాము? వీర్యం. వీర్యం అంటే శక్తితో పని చేయాలా. గురు శిష్యులము ఇద్దరము కూడా కలిసి మెలసి అవసరమైనటువంటి ప్రయత్నాలను చేసేట్టుగా ఆశీర్వదించు. అంటే ఏ పనైనా కూడా చేసేటప్పుడు చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలా, ఏనుగు మీద దూకినా, ఎలుగుబంటి మీద దూకినా, అలాగే ఒక చిన్న జంతువు మీద, జింక మీద దూకినా సింహ ప్రయత్నము అంటారు. పూర్తిగా శక్తి దాని మీద వినియోగించే దూకుతుంది. అలాగే చేసే పని శక్తివంతంగా, యుక్తియుతంగా ఉండాలి. భగవంతుని ధ్యానం చేసి పూజలు పునస్కారాలలో పాల్గొని పరీక్షలో సరిగా రాయకుంటే ఫలితం దక్కదు. జపతపాలు చేసి, హోమాలు చేసి, శాంతులు చేసుకొని పరీక్ష రాయడం మాత్రం సరిగా రాయకుంటే ఆ పూజల వల్ల వాటి వల్ల ఫలితం దక్కుతుందా? దక్కదు. ఏ ఏ పనులకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలో ఏ ఏ వ్యక్తులు అంటే వాళ్ళ లక్షణానికి తగినట్టుగా, వాళ్ళ గుణగణాలకు తగినట్టుగా, వాళ్ళ యొక్క వృత్తికి తగినట్టుగా ఏ ఏ వ్యక్తులు ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అట్టి ప్రయత్నాలు చేస్తేనే ఫలితం దక్కుతుంది. ఇప్పుడు వేదాంత జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చినప్పుడు వేదాంత విషయానికి సంబంధించినటువంటి అవగాహన చక్కగా ఉండాలి. మిగిలినటువంటి శాస్త్రాల్లో నాకు అవగాహన ఉంది,
దాన్ని మించింది లేదు అనుకున్నప్పుడు వేదాంతం రాదు. సో వేదాంత జ్ఞాన విషయంలో శిష్యుడు నేర్చుకుంటున్నాడు, గురువు బోధిస్తున్నాడు. అందుచేత శిష్యుడు తాను చేయవలసిన ప్రయత్నాన్ని చేసేట్టుగా, అలాగే గురువు ఇతరులకు ఒక విషయాన్ని తెలియజెప్పడానికి అవసరమైన ప్రత్యేకమైన శక్తిని గురువుకి ఇచ్చేటట్లుగా అటువంటి శక్తివంతులుగా చేయాలని ఈ వాక్యంలో కోరడమైనది. సహ వీర్యం కరవావహై. ఇక తేజస్వి నౌ అధీతం అస్తు. నౌ ఇక్కడ తృతీయ విభక్తి అర్థం తీసుకోబడుతుంది. నౌ అంటే మేము నేర్చుకున్నటువంటి, అంటే మా చేత, నౌ అధీతం మమ్మల్ని నేర్చుకున్నటువంటి, అంటే మేము నేర్చుకున్నటువంటి, అధీతం అంటే అధ్యయనము చేయబడినటువంటి, నేర్చుకున్నటువంటి అటువంటిది తేజస్వి అస్తు, మిక్కిలి శక్తివంతమైనదిగా అవుగాక. నేర్చుకోవడానికి వీర్యం కావాలా, నేర్చుకున్న తర్వాత మా దగ్గర ఉన్నటువంటి విషయ పరిజ్ఞానము మిక్కిలి శక్తివంతంగా ఉండాలా. వాదించడానికి కానీ, ఇతరులు తెలియజెప్పడానికి కానీ, అనుభవించడానికి మిక్కిలి శక్తివంతమైనదిగా ఆ అధీతమైనటువంటి విషయము ఉండాలా. నౌ అధీతం మాచే అధ్యయము చేయబడినటువంటి వస్తువు, విషయము తేజస్వి అస్తు, అత్యంతము శక్తివంతమైనదిగాక. అంటే శక్తివంతం అంటే ఏమిటి? శక్తివంతము అంటే ఇద్దరి ద్వారా ఆ విద్య ప్రకాశం అగుగాక. ఒక విద్యమును నేర్చేటప్పుడు ధారణాశక్తి అనేది అవసరము. అలాగే విషయమును నేర్చిన తరువాత స్మృతిలో ఉంచుకోవడం అనేది జరగాల. దానిని మేధాశక్తి అంటారు. అంటే అవగాహన చేసుకోవడం, దాన్ని స్థితిగా ఉంచుకోవడం, ఇవి రెండు కూడా అవసరము. ఆ తరువాత తెలిసిన విషయాన్ని వ్యక్తం చేసే శక్తి అవసరము. చతుర్దశ అని నైషధంలో చెప్పాడు. ఆ చతుర్దశలు ఏంటివి? అధీతి, బోధ, ఆచరణ, ప్రచారణములు. అధీతి అధ్యయనం చేయడము, బోధ అవగాహన చేసుకోవడము, ఆచరణము ప్రాక్టీస్లో పెట్టడము, ప్రచారణము ఇతరులకు తెలియజెప్పడము. ఈ విధంగా ఒక విద్యకు చతుర్దశలు, 4 దశలు ఉంటాయి. అటువంటి దశలు ఇక్కడ మాకు ఈ అధ్యయనం చేసిన తర్వాత అవంతా కూడా ఉండేట్టుగా ఉంటారు. దీనినే తేజస్వి అనేటువంటి పదం చెప్తుంది. గురు శిష్యులమైన మాకు ఇద్దరికీ ఈ శక్తిని ఇవ్వాలని భగవంతుని ప్రార్థన చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చివరి వాక్యము మా విద్విషావహై. డబ్బు వచ్చినా, అధికారం వచ్చినా, విద్య వచ్చినా, రూపం అందంగా అహంకారం పెరుగుతుంది. ఎప్పుడైతే అహంకారం పెరుగుతుందో పక్కవాడు, దగ్గరవాడు తనకంటే తక్కువ అనేటువంటి భావన ఏర్పడుతుంది. లేదా తనకంటే పక్కనున్నవాడు కొద్దిగా ఎక్కువగా వృద్ధి చెందాడు అంటే ఆటోమేటిక్గా అతని మీద ఒక విధమైన ద్వేషభావం కలుగుతుంది. ఈ ద్వేషభావము మాకు కలుగకుండుగాక. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, అంటే పాత రోజుల్లో కూడా ఉంది, లేదని కాదు. ఈ రోజుల్లో రాజకీయాలను చూస్తుంటే రాజకీయాలలో రాజగురువులను ఎవరైతే చేతి దగ్గర తీసి వాళ్ళను వృద్ధిలోకి తీసుకొస్తారో వాళ్లను గురువులనే ముంచేసి ఆ అందలం ఎక్కడానికి శిష్యులు, రాజకీయ శిష్యులు తయారవుతారు. అలాగే శిష్యులు ఎక్కడ ఎదిగిపోతారో అని చెప్పేసి ఎదగనీయకుండా ఒక పెద్ద మర్రి చెట్టు కింద, రావి చెట్టు కింద చెట్లు ఎదగనట్టుగా ఎవరిని ఎదగనీయకుండా చేయడం అనేది జరుగుతుంది. ఇది ఈ రోజుల్లో సాధారణ విద్యలో కూడా, నేర్చుకున్నటువంటి విద్యల్లో కూడా ఇటువంటి గురు శిష్య సంబంధాలు మనం చూస్తూనే ఉన్నాం. నా దగ్గరే ఎంతోమంది జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్న వాళ్ళలో కొందరు నన్ను ఫోన్లో మాట్లాడినప్పుడు ఏం కావాలండి, ఎవరండి మీరు అని అడిగిన శిష్యులు లేకపోలేదు. అలాగే ఎన్నో రకాలుగా హింస పెట్టినటువంటి శిష్యులు కూడా ఉన్నారు. అయినా నేను బోధ చేసుకుంటూ పోవడమే చేస్తూనే ఉన్నాను. ఆ విధంగా గురు శిష్యుల మధ్య ద్వేషభావం లేకుండా ఉండాలని భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. అది మా విద్విషావహై. గురు శిష్యులమైన మేమిద్దరము పరస్పరము ద్వేషభావము లేకుండుముగాక. గురువు తన వద్దకు వచ్చిన శిష్యుల ధీయుక్తులకు తగిన రీతిలో విద్యాబోధన చేయడం జరుగుతుంది. అంటే
ఒక గురువు తన వద్దకు వచ్చినటువంటి శిష్యులందరూ కూడా సమానమైన ధీశక్తిని కలిగి ఉండరనే సంగతి ఆయనకు తెలుసు. ఏ వ్యక్తికి ఏ విధంగా బోధిస్తే విషయ పరిజ్ఞానం అతనికి ఉంటూ వస్తుందో దాన్ని ఆలోచించుకొని ఆ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్లాన్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. కానీ కొంతమందికి ఏమిటంటే తన కంటే ఇంకొక శిష్యునికి ఎక్కువగా ఆదరణ ఇస్తున్నారు, పక్షపాతం చూపిస్తున్నారు అనేటువంటి భావం మనసులో మెదుగుతుంది. దానివల్ల ఏమిటంటే గురువు మీద ద్వేషం అనేది ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో గురువు దగ్గర నేర్చుకున్నటువంటి విద్యను త్వరగా నేర్చుకొని గురువుని మించిపోయి తనకంటే శిష్యుడు ఎప్పుడు ఎక్కడ అధికుడైపోతాడో అనేటువంటి భావన చేత శిష్యుని మీద గురువుకి ద్వేషభావం ఏర్పడవచ్చు. ఈ విధంగా పరస్పరం శిష్యుల ద్వారా కానీ పరస్పరం గురు శిష్యులలో కానీ ద్వేషభావం ఏర్పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అటువంటి ఆ విషయంలో గురువు పక్షపాతం ఉన్నాడు అని అనుకోకుండా శిష్యులలో ఒకరికొకరు గురువు తమను సమానంగా చూడడం లేదు అని తలచి గురువును ద్వేషించే అవకాశం లేకుండా చూడాలా. అలాగే గురువు కూడా శిష్యునిపై ఎట్టి ద్వేషభావము లేకుండా ఉండేట్టుగా చూడు భగవంతుడా అని భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. బంధువుల నడుమ మిత్రుల నడుమ ద్వేషభావము అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ గురు శిష్యుల నడుమ అలాంటిది ఎప్పుడూ ఉండకూడదు. అందుచేత మేమిద్దరము కూడా ఎప్పుడూ ద్వేషభావం లేకుండా ప్రవర్తించాలా అని ఈ విధంగా మొత్తము 4-5 వాక్యాల ద్వారా భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది. ఈ శాంతి పాఠంలో సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.